హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మీరు రైస్లోకి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో మనము ఇడ్లీలు లేకపోతే పొంగనాలు దోశలు వేసుకుంటాం కదా, వాటికైనా సరే అండి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మనకి తీయగా పుల్లగా కారంగా అన్నీ కలగలిపిన టేస్ట్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో మరీ ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్, మనం గ్రైండర్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా లావు కట్ చేసుకోండి ఆనియన్స్. అలాగే మీకు స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చీలు కూడా వేసుకోండి. దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం మంచిగా. ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ వేసుకోకండి. పులుపు ఎక్కువైతే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకొని, అలాగే పుదీనా. ఇక్కడ నేను పుదీనా మనకి జనరల్గా మార్కెట్లో 20 రూపాయలకి కట్టాలాగా దొరుకుతుంది కదా, అంత క్వాంటిటీలో చేస్తున్నాను. సో ఆ పుదీనా తీసుకొని మంచిగా కడిగేసుకొని వేసేసుకోండి. కట్ చేసుకొని అవసరం లేదు, జస్ట్ కడిగేసుకొని ఇక వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాం. అది ఉడికేలోపు మనము ఇందులో పల్లీలు వేసుకోవాలి, అంటే పల్లీల పొడి వేసుకోవాలి కాబట్టి పల్లీలు వేయించుకుందాము. వేరే కడాయి పెట్టుకొని ఒక గుప్పెడన్ని పల్లీలండి అంతే. పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచిగా వేయించుకోండి. సో చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ మన చట్నీ విషయానికి వస్తే చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి మన ఆనియన్స్, పచ్చిమిర్చీలు అన్నీ, చింతపండు అన్నీ మంచిగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇంకొక 10-15 నిమిషాలకు మనం చల్లబడిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్రైండర్ జార్ తీసుకొని పొట్టు తీసేసుకోవాలని చెప్పాను కదా. పల్లీలు మంచిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఫస్ట్ మనము పల్లీలు గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అన్నీ ఒకేసారి వేస్తే మనకి పల్లీలు మెదగవు కాబట్టి ఫస్ట్ ఇలా పల్లీలు పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన పుదీనా మిశ్రమం వేసేయండి. అంతా వేసేసుకొని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది బెల్లం. 1 స్పూను బెల్లం, ఇది కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు బెల్లం లేకపోతే మీకు తీపికి తగినంత షుగర్ వేసుకోండి. అది కూడా వేసి ఉప్పు వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీని మీద మీకు ఇష్టం ఉంటే కొన్ని ఆనియన్స్ వేసుకోండి. ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది జస్ట్ క్రంచీ కోసం, అంటే మనం తింటూ ఉంటే కొంచెం తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ ఉంటుంది, బాగుంటుందని ఇలా వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకొని ఇంకా చెప్పాను కదా, అన్నంకి కానీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశలకి, పొంగనాలకి వేటికైనా సర్వ్ చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పచ్చడి ట్రై చేసిన తర్వాత రుచి ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినండి, అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి పుదీనా చట్నీ. అలాగే చాలా హెల్దీ కూడా మనకి, ఎందుకంటే ఇందులో మనము పుదీనా ఎక్కువగా వేసాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ రెగ్యులర్గా ట్రై చేయండి.